అందరికీ జై శ్రీరామ్. శ్రీ శ్రీ విశ్వముఖ వినాయక మిత్ర మండలి తరపున మా గణపతి గురించి చెప్తున్నాను. వచ్చి అయోధ్య రాముడి గురించి, అయోధ్య రాముడిది పెట్టాము, హొస్పేట్ నుంచి తెప్పించాము అనమాట. అదేవిధంగా ప్రజల సహకారంతో ఇంత ఘనంగా చేయగలుగుతున్నాము. మా కాలనీ వాసులు, మా మిత్రులు, ఫ్రెండ్స్ అందరు కలిసి సపోర్ట్తో మేము ఇంతగా ఘనంగా చేయగలుగుతున్నాము. అందరూ వచ్చి చూస్తుండగా మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలా ముందుకు వెళ్ళాలని, మీ సపోర్ట్తో ఇంకా ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నాను. జై శ్రీరామ్. అందరికీ జై శ్రీరామ్. అందరికీ జై శ్రీరామ్. మా వినాయకుడు వచ్చేసి శ్రీ విశ్వముఖ వినాయక మిత్ర మండలి 22వ వార్షికోత్సవం, రాజరాజేశ్వర నగర్. మా గణపతి వచ్చేసి ప్రతి సంవత్సరం ఏదో జనాలకు మెసేజ్ ఇవ్వడంగా ప్రతిష్ఠిస్తాము. ఈ సంవత్సరం వచ్చేసి అయోధ్య బాలరాముడు పెట్టేశాము. మేము బాలరాముడు అదే పనిగా హొస్పేట్ నుంచి తెప్పించాము. అదే ప్రత్యేకంగా దశావతారాలు రావాలని కాసే సపరేట్గా చేపించి 1 నెల ముందు నుంచి చేపిస్తున్నాము. అదేవిధంగా మా ఫ్రెండ్స్, మా మిత్రులు కానీ, మా ఉత్సవ కమిటీ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు సహకరించడంతో ఈ డెకరేషన్ కానీ, కోటమ కానీ ఏది ఉన్నా ప్రతి ఒక్క ఏమైనా కానీ ప్రతి ఒక్క దాంట్లో కానీ మా సహకారం మొత్తం, మా ఫ్రెండ్స్ సహకారము, మా కాలనీ వాసుల సహకారము, అందరితో సహకారం ఉంది. అదేవిధంగా మాకు చాలా రెస్పాన్స్ వచ్చింది ఈసారి హైదరాబాద్ గురించి కూడా. అదే పనికి జనాలు ఎక్కడి నుంచో తండపడికి వస్తున్నారు. ఇదే విధంగా మేము చేసుకోవాలని కలిసి నెక్స్ట్ సంవత్సరం కూడా ఏదో మెసేజ్ ఇవ్వాలని కలిసి ఇలా సపోర్ట్ ఇస్తే మేము ఇంకా ముందుకు పోతామని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. అందరికీ జై శ్రీరామ్. అందరికీ జై శ్రీరామ్. మేము శ్రీ వినాయక మిత్ర మండలి సభ్యులు మాట్లాడుతున్నాం. మేము శ్రీ రాజరాజేశ్వరి ఏరియా నుంచి నడుపుతున్నాం. ఇక్కడ మాకు ప్రతి ఒక్కరు సహకరించడం వల్లే శ్రీ అయోధ్య శ్రీరాముడి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాం. ప్రతి ఒక్కరికి అయోధ్యకి వెళ్ళి దర్శించుకోవడం చాలా ఇబ్బందికరంగా అవుతుంది కాబట్టి ఆ శ్రీరాముడిని ఇక్కడ మా వినాయకుడి రూపంలోనే అందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రత్యేకంగా మరి దగ్గరుండి మా విగ్రహాన్ని మేమే చేయించుకొని మళ్ళీ ఇక్కడికి జాగ్రత్తగా తీసుకురావడం అంటే చాలా చిన్న విషయం కాదు. మా కాలనీ సభ్యులు, నా తోటి సోదరులు అందరూ కలిసి చేయడం వల్లనే ఇంత సక్సెస్గా చేశారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలిసింది ఏమంటే ఈ జనరేషన్కి వినాయకుడు మాత్రమే, లేదా హనుమంతుడు మాత్రమే, రాముడు మాత్రమే తెలుసు. కానీ మా ఉన్న విగ్రహంలో దశావతారాలు రూపాలు ప్రతి ఒక్కటి ఉన్నాయి. సో ప్రతి ఒక్క రూపంకి ఓ సందేశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క సందేశాన్ని, ప్రతి ఒక్క రూపాన్ని ఇక్కడ బ్యానర్లో మొత్తం క్లియర్గా చూడొచ్చు. ఇంకా దర్శించుకోవడానికి ఉండే క్యూ లైన్లో కూడా పక్కన చూస్తే ప్రతి ఒక్క అవతారానికి వాళ్ళు చేసిన మెసేజెస్కి అన్నీ క్లియర్గా ఉంటాయి. సో ఉన్న దర్శనం చేసుకున్న లైన్లోనే ప్రతిదీ చదువుతూ వెళ్తూ మనస్ఫూర్తిగా శ్రీ వినాయకుడిని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ఆయనని నమస్కరించుకొని మళ్ళీ రిటర్న్గా వస్తాం కాబట్టి అంతా వినాయకుడి పైన భారం వేసి మేము అంతా చేస్తున్నాం. ప్రతి ఒక్క కాలనీ సభ్యునికి, ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ ఇలాగే సహకారం చేస్తూ మరెన్నో ఇంకన్నీ చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు కూడా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై హింద్.